భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజల రామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ శేషకల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠధామ అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ ధ్యాయేదాచానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదలస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండనం రామచంద్రం. అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుపతి క్షేత్రంలో భక్తుల కోర్కెలు తీర్చేటువంటి కోదండరామస్వామి వారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఈ రాత్రివేళ అశ్వవాహనాన్ని అధిరోహించి సమస్త లోకాలలో ఉన్న తన భక్తులందరినీ కూడాను రక్షించడానికై తాను సంసిద్ధంగా ఉన్నాను అన్న భావాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అశ్వవాహనారూఢుడైనటువంటి కోదండరామస్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆహా, చూడండి, నవరత్నఖచిత దివ్యాభరణాలతోటి నానా సుగంధభరితమైనటువంటి పుష్పమాలికలతోటి విరాజిల్లుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి వారు లౌకిక నేత్రాలతోనే కాక మనోనేత్రంతో చూసినప్పుడు మాత్రమే కోదండరామస్వామి వారి యొక్క అసలైన సౌందర్యాన్ని మనం దర్శించగలుగుతాం. క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః అన్నట్లుగా చూసిన కొద్దీ చూడాలనిపించేటువంటి దివ్యమైన స్వరూపం కోదండరామస్వామి వారి స్వరూపం.
అదిగోండి బంగారు కాంతులను విరజిమ్ముతూ ఉన్నటువంటి అశ్వరాజం. ఆహా, నా జన్మ చరితార్థమైనది కదా అని ఆ అశ్వరాజం భావిస్తూ ఉన్నది. అలనాడు హయగ్రీవ అవతారంలో స్వామి నా అశ్వజాతికి సంబంధించినటువంటి అవతారమూర్తి అయి వేద సంరక్షణ గావించారు కదా. జ్ఞానస్వరూపునిగా హయగ్రీవ స్వామిగా విరాజిల్లారు కదా ఈ పరాత్పరుడైన స్వామి. ఇవాళ ఈ కోదండరామస్వామి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో నాపైన స్వామివారు కొలువు తీరేటువంటి మహనీయమైన భాగ్యం నాకు కలిగింది కదా అని అశ్వరాజం ఎంతో ఆనందిస్తూ ఉన్నటువంటి శుభఘడియలు ఇవి. పుంసాం మోహన రూపాయ అన్న తత్వానికి అసలు సిసలైన చిరునామాగా నిలిచేటువంటి స్వామి రామచంద్రమూర్తి. ఆబాల గోపాలాన్ని అలరించేటువంటి స్వామి, దివ్యమైన మోహన తత్వాన్ని కలిగినటువంటి స్వామి శ్రీరామచంద్రుడు ఇవాళ అశ్వవాహనంపై కొలువు తీరి భక్తులను అనుగ్రహించడానికి పూర్తి సంసిద్ధతను ప్రకటిస్తూ ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆహా, ఆ ముసిముసి నవ్వుల ముగ్ధ మనోహర స్వరూపాన్ని దర్శించడానికి మనం ఎంత భాగ్యం చేసుకొని ఉన్నాము కదా. అశ్వం అశ్నుతే గమనేన ఇత్యశ్వః అని చెబుతారు. గమనం చేత వ్యాపించునది అని అశ్వశబ్దానికి వ్యుత్పత్తి. ఇవాళ ఉషోదయ వేళ రథోత్సవంలో అశ్వాలు సమష్టిగా తమ కైంకర్యాన్ని నిర్వర్తిస్తే ఇప్పుడు అశ్వం ఏకమై ఒంటరిగా స్వామివారిని సేవిస్తూ ఉన్నటువంటి దివ్యమైన సన్నివేశం మన మనస్సులలో, మన హృదయ మంజూషలో భద్రపరచుకోదగినటువంటి దివ్య స్వరూపుడై కోదండరామస్వామి అలా 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 ముందుకు కదులుతూ వస్తూ ఉంటే మన మనస్సు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అంతర్జాలం అభిమాచ్యమంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోదండరామస్వామి వారిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. భక్త జనావళి అంతా కూడాను నేను సైతం పాల్గొవాలి అహమహమికయా అంటూ కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ అశ్వవాహన సేవలో పాల్గొవడానికి అందరూ కూడాను వచ్చి ఉన్నారు. తెలుగింటి జానపద సంస్కృతికి ప్రతీకగా నిలిచేటువంటి కోలాటమనేటువంటి కళా సరస్వతిని ఉపాసించినటువంటి తెలుగింటి ఆడపడుచులు ఆ కళాస్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మాకు ఎంతటి భాగ్యమో కదా అని ఆ కళను ఉపాసించినటువంటి ఆడపడుచులందరూ కూడాను భావిస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి నృత్యాలను ప్రదర్శించడానికి నృత్య సరస్వతిని ఉపాసించినటువంటి నర్తకులందరూ కూడాను తమ తమ విద్యల్ని చక్కగా స్వామివారి ముందు సేవాపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. ఆహా, ప్రత్యక్షంగా అశ్వవాహనారూఢుడైనటువంటి కోదండరామస్వామి వారిని దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది కదా అని భక్తులందరూ ఆనంద తుందిల మనస్కులై ఉన్నారు. అదిగోండి ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నటువంటి అశ్వవాహనంపై కొలువు తీరిన కోదండరామస్వామి రమణీయ తత్వంతో, దివ్యమైన తత్వంతో విలసిల్లుతూ ఉన్న పరాత్పరుడైనటువంటి కోదండరామస్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. రామో విగ్రహవాన్ ధర్మ అని కదా రామాయణం ప్రవచిస్తూ ఉన్నది మనకు. ధర్మానికి పోతపోసిన స్వరూపం శ్రీరామచంద్రుడు. ధర్మబద్ధంగా జీవించి యావత్ ప్రపంచానికి ధర్మ జీవితాన్ని ఆచరణ యోగ్యంగా ప్రకటించినటువంటి పరాత్పరుడైనటువంటి ఆ రామచంద్రుల వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. విరాట్ పురుషుడుగా వించినటువంటి సృష్టి యజ్ఞక్రమాన్ని వివరిస్తూ ఉన్నటువంటి వేదం తస్మాదశ్వా అజాయంత అని ఆ యజ్ఞం నుంచి అశ్వాలు ప్రభవించాయి అని చెప్పింది. భగవంతుని అవతారాలలో జ్ఞానపూర్వమైనటువంటి
అవతారం హయగ్రీవావతారం. అశ్వసృష్టి తర్వాతనే ఏకే చోభయాదతః గావోహ జగ్నిరే తస్మాత్ జ్ఞాతా అజావయః అంటూ ఆ పిమ్మట నోటిలోనూ పైన కింద దంతాలుండేటువంటి జీవులు ప్రభవించాయి అని చెప్పడం జరుగుతుంది. శ్రీ సూక్తం మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ అశ్వపూర్వాం రథమధ్యాం అని పేర్కొన్నది. అంటే గుర్రాలు పూంచిన రథం మధ్య ఆ తల్లి ఆసీనురాలై ఉన్నది. అశ్వమేధమనేటువంటి యజ్ఞం కూడా ఉన్నది. రాష్ట్ర శ్రేయస్సు కోసం నిర్వహించేటువంటి యజ్ఞం అశ్వమేధ యజ్ఞం. అంటే వేగానికి ప్రతీకగా నిలిచేటువంటి అశ్వాన్ని అధిరోహించినటువంటి స్వామి వేగంగా కదులుతూ మన యొక్క మనస్సుల వైపు పరుగులిడుతూ ఉన్నాడు. స్వామి యొక్క వైభవాన్ని చాటి చెబుతూ వేదాంత దేశికుల వారు హయగ్రీవ స్తోత్రాన్ని రచించి ఉన్నారు. హయవదనుడైనటువంటి ఆ స్వామి వైభవాన్ని వాహన కైంకర్యం చేస్తున్నటువంటి ఈ అశ్వం కూడా చక్కగా భావన చేస్తూ ఉన్నది. ఆహా, దేశికుల వారు ఎంతో చక్కగా హయవదనుడైనటువంటి ఆ పరాత్పరుణ్ణి స్తుతించాడు కదా అని. సమాహార సామ్నాం ప్రతిపదం రుచాం ధామయజుషాం లయ ప్రత్యూహానాం లహరి వితతిర్బోధ జలదేహే కథాదర్పక్షుభ్యత్కదకకుల కోలాహలభవం హరత్వంత్వర్త్వాంతం హయవదన హేషాహలహలహ. సామాలకు మూట, రుక్కులకు స్థానం, యజస్సులకు నెలవు, విఘ్నాలకు లయం, జ్ఞానమనే సముద్రానికి అలల గుంపు అయిన హయగ్రీవుని హేషాహలహలం కథా గర్వంతో త్రుళ్ళిపడేటువంటి అల్పజ్ఞ కథకుల కోలాహలం వల్ల కలిగిన చీకటిని పోగొట్టుగాక అంటూ ఈ శ్లోకం ఆ హయగ్రీవ స్వామిని ఎంతో చక్కగా సంస్తుతి చేస్తూ ఉన్నది. ఇటువంటి స్తోత్ర రత్నాలని చక్కగా స్మరించుకుంటూ ఉన్నటువంటి ఆ అశ్వరాజం ధన్యమైనది కదా మా జాతి అంతా కూడా అని ఆనంద చేతస్కమై అలా అలా అందరినీ చూస్తూ ఉన్నది. పుష్పమాలానుషంగేన సూత్రం శిరసి ధార్యతే అన్నట్లుగా స్వామివారికి కైంకర్యం చేస్తున్న కారణంగా కదా భక్త జనావళి అంతా కూడాను నన్ను కూడా వీక్షిస్తూ ఉన్నారు స్వామివారితో పాటుగా అని ఆ అశ్వరాజం ఎంతో ఆనందిస్తూ ఉన్నది. మనోవాక్కాయ కర్మలను ఏకత్రీకరించి త్రికరణ శుద్ధితో స్వామిని ఉపాసించాలి. అందుకే పదకవితా పితామహులైనటువంటి అన్నమాచార్యుల వారు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అన్నారు. మనస వాచ కర్మణ కోర్కెలు తీరుస్తూ ఉన్నటువంటి ఆ కోదండరామస్వామిని ఉపాసించాలి అన్నటువంటి మహనీయ తత్వం మనకు తెలుస్తూ ఉన్నది. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవధ్య సమస్త కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ కోదండరామస్వామి వారిని మనం శరణు వేడుకుందాం. రామా రామా जानकी जाने रामा जानकी जाने कदन निदानं नाहं जाने मोक्ष कवाटं नाहं जाने जानकी जाने राम 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 जानकी जाने राम
विषादकाले सखा त्वमेव भयान्तकारे प्रभा त्वमेव विषादकाले सखा त्वमेव भयान्तकारे प्रभा त्वमेव भवाब्धिनौका त्वमेव देवा भवाब्धिनौका त्वमेव देवा भजे भवन्तं रमाभिरामा भजे भवन्तं रमाभिरामा जानकी जाने राम 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 जानकी जाने राम दया समेता सुधा निकेता चिन्मकरंद नथ मुनिवृंद दया समेता सुधा निकेता चिन्मकरंद नथ मुनिवृंद आगमसारा जित संसारा आगमसारा जित संसारा भजे भवन्तं मनोभिरामा भजे भवन्तं मनोभिरामा जानकी जाने राम जानकी जाने कदन निदानं नाहं जाने मोक्षकवाटं नाहं जाने जानकी जाने राम 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 जानकी जाने राम చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల గిరుల చెంత తిరుపతి క్షేత్రంలో భక్తులను అనుగ్రహించేటువంటి ఆనందతత్వంతో విలసిల్లేటువంటి స్వామి, అనుపమానమైనటువంటి గుణగణాలతో విరాజిల్లేటువంటి స్వామి కోదండరామస్వామి. ఆ కోదండరామస్వామి వారు నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవేళ రాత్రివేళ అశ్వవాహనంపై కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి మహనీయమైన దివ్యమైన భవ్యమైన దృశ్యాన్ని మనం అందరం కూడాను తిలకిస్తూ ఉన్నాం. చూడండి, ఆ పువ్వులు ఏ జన్మలో ఎంత పుణ్యము చేసుకున్నాయో కదా, స్వామివార చెంత చేరి తమ యొక్క జన్మను సార్థక్యం చేసుకున్నాయి. స్వామి యొక్క హృదయం కూడాను ఆ సుమహృదయమే. మెత్తనితనం ఎదనిండా కలిగినటువంటి స్వామి కోదండరామస్వామి. అందుకే తన భక్తులు ఆర్తితో పిలిస్తే ఆర్తత్రాణ పరాయణుడై వాళ్లను రక్షించడానికై బయలుదేరుతాడు స్వామి. అశ్వవాహనంపై కొలువుదీరిన భక్తుల పాలిటి కొంగు బంగారమై కల్పవృక్షమై విలసిల్లుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. అశ్వం వేగానికి ప్రతీక,
క్షీరసాగరం నుంచి ఉద్భవించినది కదా ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వం. ప్రస్తుతం స్వామివారికి వాహన కైంకర్యం చేస్తున్నటువంటి ఈ అశ్వం అభిభావన చేస్తూ ఉన్నది. ఆహా, ఎంత అదృష్టం మా జాతిది! అలనాడు పాలకడల నుంచి ఉద్భవించినటువంటిది ఉచ్చైశ్రవం. ఆ లక్ష్మీ అమ్మ కూడాను పాలకడలి నుంచి ఉద్భవించినది. ఓ రకంగా చూస్తే సోదర సోదరీభావం ఉన్నది లక్ష్మీదేవికిను ఉచ్చైశ్రవానికి. అంటే మా జాతికి మా బాగు కోరేటువంటి బావగారు కదా పరమాత్మ ఈ కోదండరామస్వామి అంటూ ఆ చిదానంద స్వరూపుణ్ణి చిద్విలాసంతో విరాజిల్లుతున్నటువంటి ఆ పరమాత్మని మోస్తూ మోదాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ అశ్వరాజం యొక్క సంతృప్తి అనుభవైక వేద్యం. కవులు తమ తమ కావ్యాలలో ఆ అశ్వము యొక్క వైభవాన్ని ఎంతో చక్కగా చెప్పారు. వాసవదత్త పరిణయం అనే గ్రంథంలో వక్కలంక వీరభద్ర కవి గారు సతత మానసగతి స్తుత వైభవముగాంచి ప్రకటింప రాజమరాళమేమో దేవమణి ప్రభాదీపితం వై ఒప్పే తర్కింప అభ్రమాతంగమేమో జన సమాహృత తీవ్ర పవనమై అలరారే దర్వీకర కులావతం సమేమో తేజోనిధిత్వ సంస్థితి ప్రకాశముగాంచె డంబైన తీవ్రాంశుబింబమేమో అనగా తనరు మనోజవంబను తురంగమంబుపై నెక్కి. తెల్లని గుర్రం యొక్క వైశద్యం, నైర్మల్యం, పరాక్రమం అనేటువంటి గుణాలన్నీ కూడా ఇందులో చెప్పి ఉన్నారు. అంటే ఈ అశ్వం మానసగతి వైభవంలో రాజహంస ఏమో అన్నటువంటి భావన కలిగి అనిపిస్తూ ఉన్నది మనకి. అలాగే దేవమణి అయినటువంటి చింతామణి కాంతుల వంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంది. ఇది ఐరావతమేమో వేగంగా గాలిని స్వీకరిస్తూ ఉంది, ఇది ఆదిశేషుడేమో అన్నటువంటి భ్రమ అందరికీ కూడాను కలుగుతుంది. అంటే విభిన్నమైనటువంటి వైలక్షణ్యాలను కలిగినటువంటి అశ్వం ఈ ఉత్తమమైనటువంటి అశ్వం. ఈ ఉత్తమమైన అశ్వం వినీతమనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతం స్వామివారికి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నటువంటి ఈ వినీతమనేటువంటి అశ్వం ఉత్తమోత్తమమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నది. శ్రీ వెంకటేశ సహస్రనామావళిలో కల్కి మ్లేచ్ఛ ప్రహర్తాచ దుష్ట నిగ్రహకారక ధర్మ ప్రతిష్ఠకారీచ అని నామాలు ఉన్నాయి. ఈ నామాలు అశ్వవాహనారూఢుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎంతో చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ తత్వాన్ని అన్నమాచార్యుల వారు తమ సంకీర్తన పుష్పాలతో మనకు అందించారు. మించుల తురగము మిన్నుల మోవగా అంచల గురుచల నాడగను నీవు తురగము మీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదచల్లితపుడు అని అశ్వవాహన వైభవాన్ని అన్నమాచార్యుల వారు ఎంతో చక్కగా ఆవిష్కరించారు. శరణాగతి భక్తి తత్పరుడైనటువంటి కంచెర్ల గోపన్న కవీంద్రుడు రామదాసునిగా ప్రసిద్ధికెక్కాడు. రామదాసులలో సారస్వత కైంకర్యం చేసినటువంటి కవి రామదాసు. దాశరథి శతకం ద్వారా శరణాగతి తత్వాన్ని ఆవిష్కరించారు కంచెర్ల గోపన్న కవీంద్రుడు. రామతత్వాన్ని అనుపమానమైనటువంటి శైలిలో అక్షరీకరించి ధన్యతను పొందాడు. మనం కూడా ఆ రామచంద్రుని యొక్క గుణగణాలను చిత్రిక పట్టినటువంటి ఆ పద్యాలను స్మరించుకోవటం ద్వారా ఈ కోదండరామస్వామి మనల్ని తప్పక అనుగ్రహిస్తారు.
భండన భీముడార్త జన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండడ ఢాండ ఢాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి. కరుణాసముద్ర దశరథరామ, యుద్ధరంగంలో శత్రువుల పాలిటి నువ్వు మృత్యుభయంకరుడివి. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడివి. ధనుర్విద్యలో అసమానమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వీరుడివి. భుజబలంలో ఎదురులేని వాడివి. నీకు సాటి అయిన దైవం ఇంక ఎవరున్నారు స్వామి? అనన్వయ రూపుడివి నీవు అంటూ గర్వంగా ఏనుగునెక్కి ఢాం 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 అంటూ ఢంకావాద్యాలను మోగిస్తూ బ్రహ్మాండమంతా వినబడేలా ప్రకటిస్తాను అని కవీంద్రుల వారు అంటూ ఉన్నారు. మనం కూడా ఆ రామచంద్రుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని రామా నీతో సమానమైన
ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజారి కోదండ రాజదీక్షా గురు రాజారి కోదండ రాజదీక్షా గురు రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరాజిత జనక చాపదళనం శంకరాజిత జనక చాపదళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతిమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. దివ్యధామమైన తిరుపతి క్షేత్రంలో తన భక్త జనావళిని సంరక్షిస్తూ ఉన్నటువంటి కోదండరామస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఈరోజు రాత్రివేళ అశ్వవాహనాన్ని అధిరోహించి సమస్త లోకాలలో ఉన్నటువంటి తన భక్త కోటిని
అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దివ్యమైన దృశ్యాన్ని మనం అందరము కూడాను వీక్షిస్తూ ఆనంద తన్మయత్వాన్ని పొందుతూ ఉన్నాము. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవత్య సమస్త కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సర్వవ్యాపకుడై సర్వశబ్దవాచ్యుడై సత్యత్వ జ్ఞానత్వ ఆనందత్వ అనంతత్వ అమలత్వ వాత్సల్య సౌలభ్య సౌశీల్యాది గుణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. పరాత్పరుడైనటువంటి ఆ పరమాత్మ రామావతారాన్ని ధరించి రావణ సంహారాన్ని చేసి ధర్మాత్ములకు ఆనందాన్ని కలిగించాడు కదా. అధర్మాన్ని దండించి ధర్మాన్ని ప్రతిష్టాపన చేసేందుకు ప్రతి అవతారంలో కూడాను ఆ పరమాత్మ అవతరిస్తూనే ఉంటాడు కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగి, ప్రతి యుగంలో కూడాను ధర్మతత్వాన్ని ప్రతిష్టాపించేందుకు ఆ పరమాత్మ అవతరిస్తూనే ఉంటాడు. రామావతారాన్ని ధరించినటువంటి ఆ పరాత్పరుడి యొక్క వైభవాన్ని కవులు వర్ణించినటువంటి తీరు అనుపమానం. స్వామి, నీ యొక్క వైభవం అంతా ఇంతా కాదు స్వామి. భారతీయ జీవన విధానంలో ప్రతి మనిషి చేరుకోవాల్సినటువంటి అంతిమ పురుషార్థం, పొందవలసినటువంటి పురుషార్థం మోక్షం. స్వామి రామచంద్ర, మోక్ష మార్గంలో ప్రయాణించేటువంటి నాకు కొందరు ప్రతిబంధకాన్ని కలిగించవచ్చు, కష్టాలను కలిగించవచ్చు. ఓ రామచంద్ర, నాకు ఆ కష్టాలు లేకుండా మోక్ష మార్గంలో సుఖంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించవయ్యా అంటూ అయ్యలరాజు త్రిపురాంతక కవి ఒంటిమిట్ట రఘువీర శతకంలో అద్భుతంగా భావన చేస్తూ ఉన్నారు. దేవా, నాదొక విన్నపంబుగలదేది అంటివా వింటివా, త్రోవన్ దండధరుండు దుర్గతులకై త్రోవన్ విచారించునో, ఏ విఘ్నంబునరించునో ఎరుగరాదే ముక్తికి పోవుచో, రావే వెంబడి నింతనంత రఘువీరా జానకీ నాయక. దేవా రామచంద్ర, నాదొక్క చిన్న విన్నపం స్వామి. ఏంటంటావా? వింటావా స్వామి? చెబుతాను. నేను మోక్ష సామ్రాజ్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ దారిలో సమవర్తి అయిన యమధర్మరాజు నన్ను నరకకూపాలకు తోసేస్తాడేమో, లేదా ఇంకేదైనా విఘ్నం కలిగించడానికి వ్యూహరచన చేస్తాడేమో నాకు తెలియదు స్వామి. అంచేత నాకు కాసింత వెనుక ముందులుగా నా వెంబడి రావయ్యా అంటూ ఎంతో చక్కగా కవీంద్రుల వారు అయ్యలరాజు త్రిపురాంతక కవి స్వామివారిని ఆర్తితో పిలుస్తూ ఉన్నాడు. మనం కూడా మనస్సులో ఆ స్వామి యొక్క తత్వాన్ని చక్కగా అందిపుచ్చుకొని మనసారా ఆ రామచంద్రుణ్ణి సంస్తుతి చెయ్యాలి. స్వామి, ఈ రామావతారంలో నువ్వు నువ్వు చేసినటువంటి చూపించినటువంటి లీలలు మనోహరాలు, అక్షరాలకు అందేటువంటివి కావు. అయినప్పటికీ కవులు రకరకాలుగా చిత్రించారు. వాటన్నింటినీ కూడా మనసులో స్మరించుకుంటూ అశ్వవాహనం పైన కొలువు తీరిన ఓ రామచంద్ర ఉపాసన చేస్తాం అంటూ స్వామిని మనస్సులో భావన చేద్దాం. నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుతల సద్విఖ్యాత కీర్తే. నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుతల సద్విఖ్యాత కీర్తే.
रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया राम रघुवर सीतराजीवलोचन भूमिजा रमण त्रिभुवन विजया कोमलांग श्याम कोविदरण रंग कोमलांग श्याम कोविदरण रंग भीम विक्रम सत्य बिरुद प्रवीणा भीम विक्रम सत्य बिरुद प्रवीणा नमो नमो जगदेकनाथ तव सर्वेश विमल विश्रुतल सद्विख्यात कीर्ते दैतेय कोदण्ड दीक्षा दक्ष जलजापकुल विभीषण रक्षका दलित दैतेय कोदण्ड दीक्षा दक्ष जलजापकुल विभीषण रक्षका कलित दशरथ तनय कौसल्यानन्द कलित दशरथ तनय कौसल्यानन्द सुलभ वानर मुख्य सुग्रीव वरदा सुलभ वानर मुख्य सुग्रीव अवः पूष्णे दावनाङ्गच्छावोचेन वसुतातिमग्नेः श्रुतं मे मित्रावरुणाः वेमोदु श्रोतुं सदाने विश्वदस्ये श्रोतो न श्रोतो राणिश्रुश्रोतुः सुक्षेत्राहिन्दो रत्भिः श्रेषावां वरुणमित्ररातिर्गवां सदा वृक्षरामेषु वज्रे श्रुतराथे प्रेराते जदाना सद्यः पृष्टिन्नेरुं दानासो अग्मन् आस्यस्तोषे महेमगस्सदानस्सजा आसने मनोहरस्तु वीराः जनोरः वज्रेभ्यो वाजने वानश्वावतोर्जुनो मह्यं शूरिः जनोजो मित्रावरुणाकविद्रुणपौर्वां शृणोत्यज्ञजादृक् स्वयं स हृदाजेन धत्तापयदे महोत्राभिर्हृता वा सव्राधातो नहो अधग्मन्दानहो जोहवं धूरे श्रोता राजानो अमृतस्य मन्द्राः भोजवो यन्नेमगवस्सराध प्रशस्तये एतं शर्धं दामयस्य शूरेरित्यावो छन्दशादयस्य नंशे जुम्नानयेशो वसताद्निरारन् विश्वे सन्वन्तु प्रभृते जवाजं वन्दामहे दशादयस्य धासेद्विर्यत्पञ्चबिभ्रातो यन्त्यन्ना किमिष्टा स्वा इष्ठरश्वरेतये ईशानादस्तरोझर्जतेन्द्रेण हिरण्यकर्णं मणिग्रे विपर्णस्तन्नो विश्वे वरिवस्यन्तु देवाः हर्यो गिरः सद्य आजग्मुषीरो शास्त्रागन्तो भये त्वस्मै चत्वारो मामधरुषारस्य विश्वस्त्वयोराग्नायावशिष्टोः अथो वां मित्रावरुणा दीर्घाप्सा सोमागभस्तशूरो नाद्यम् पृथो रथो दक्षिणायायोज्जैनं देवासो अमृतासो अस्तुः कृष्णाजलस्तादुर्या आविहायाश्चिगच्छन्ते मानोषा यक्षयाय पूर्वा विश्वस्माद्भवानाथबोधजयं देवाजं बृहते उच्चाव्यकद्यपदः पुनर्भो पूर्वहोदौ यदद्य भागं विभजा जनभ्यवशो देवमत्यत्रासो जाते देवो नो अत्र శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రమ రామ అంటూ ఆ రామవైభవాన్ని మనం అందరం కూడా తెలుసుకుంటూ అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కోదండరామస్వామి వారిని దర్శించుకుంటూ ధన్యతను పొందుతాం. చూడండి, ఆనంద తన్మయత్వంతో ఆ రామనామాన్ని సంకీర్తనం చేస్తూ ఉన్నటువంటి భక్త శిఖామణులు. ఆ ముందుగా భద్రగజాలు, ఆహా స్వామి, అలనాడు మా రాజైనటువంటి గజరాజును రక్షించడానికి నువ్వు సుదర్శన చక్రధారివై వచ్చి ఆ ముసలిని సుదర్శన చక్రంతో చక్కగా శిక్షించి మా రాజైనటువంటి ఆ గజేంద్రుణ్ణి కాపాడావు కదా అని ఆ భద్రగజాలన్నీ కూడాను ఆనంద తన్మయత్వాన్ని పొందుతూ ఉన్నాయి. భక్త శిఖామణులందరూ కూడాను తాము ఉపాసించినటువంటి విద్యలను ఆ స్వామివారికి కైంకర్యపూర్వకంగా అందిస్తూ ఉన్నారు. వేద పండితులు వేద సరస్వతీ నాదాన్ని వినిపిస్తూ ఉన్నారు. స్వర ఉపాసన చేసినటువంటి గాయకులు తాము ఉపాసించినటువంటి సంగీత సరస్వతి స్వరూపంగా చక్కని పాటలను ఆలపిస్తూ ఉన్నారు. నృత్యపూర్వకమైనటువంటి సరస్వతిని ఉపాసించినటువంటి వారు చక్కటి నృత్యాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. భిన్నం రుచేర్జనస్య బహుదాప్యేకం రూపం సమారాధనం అని నాట్యం గురించి చెబుతారు. విభిన్నమైనటువంటి అభిమానాలు రుచులు కలిగినటువంటి వారికి ఒక ఏకత్ర ఆనందాన్ని కలిగించేటువంటి కళ నాట్యం. అంచేత ఆ నాట్యాన్ని ఉపాసించినటువంటి భక్తులు చక్కని నృత్యాలను చేస్తూ స్వామివారికి నృత్య నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. దగద్దగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కోదండరామస్వామి వారిని మనసారా మనం స్మరించుకోవాలి. అదిగోండి, ఆరాటంతో భక్తులు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నటువంటి కోలాట కళాస్వరూపం. ఆహా, గిర్రు గిర్రుమని తిప్పుతూ ఉన్నారు ఆ భక్తాగ్రేసరుడు. స్వామి, ఈ సాంసారిక జీవనంలో కూడాను కష్టాల కడగండ్లతో మేము అలా గిర్రు గిర్రునా తిరుగుతూ ఉన్నాము. స్వామి, మమ్ము ధర్మ మార్గంలో ప్రయాణింపచేసేటువంటి బాధ్యత నీదే స్వామి అంటూ ఆ బాధ్యతను రామచంద్రుని యొక్క పాదపద్మాలపై మనం ఉంచాలి. రామచంద్రుడు ఎన్నో ధర్మ సూక్ష్మాలని మొత్తం ప్రపంచానికి అందించాడు. నిర్మర్యాదస్తు పురుషః పాపాచార సమన్వితః మానం నలభతే చత్సు భిన్న చారిత్రదర్శనః అంటూ వాల్మీకి మహర్షి రామచంద్రుడు సెలవిచ్చినటువంటి ఆ భావనని చెప్పారు. ధర్మాన్ని విడిచినటువంటి వాడు, పాపకార్యాలలో ప్రవృత్తుడైనటువంటి వ్యక్తి, అతని యొక్క ఆలోచనలు ఆచారాలు శాస్త్ర విరుద్ధాలుగా ఉంటాయి. కాబట్టి సత్పురుషులెవ్వరూ కూడాను అతడిని గౌరవించరు అని సాక్షాత్తు రామచంద్రుల వారే సత్య వైశిష్ట్యాన్ని ప్రతిపాదిస్తూ చెప్పారు. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడూ కూడాను మనం విడిచిపెట్టకూడదు. అందుకనే వేదం సత్యం వద ధర్మం చరా అంటూ చక్కని భావాన్ని తెలియచేసింది. సత్యాన్ని మాట్లాడాలి, ధర్మ మార్గంలో మనం చరించాలి. ఏ ధర్మమైతే మనది ఉన్నదో ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే కర్తవ్యోన్ముఖులమై మనం అందరం కూడాను మన పనుల్లో నిమగ్నమవుతూ ఆ కర్తవ్యంలో దైవాన్ని చూస్తూ త్రికరణ శుద్ధితో ఆ రామచంద్రుడి యొక్క పాద పద్మాలను మనం వేడుకోవాలి. రామదాస కవీంద్రుల వారు ఎంతో చక్కగా రాముని యొక్క లీలా తత్వాన్ని ఆవిష్కరించారు. చమత్కారంగా చరణము సోకినట్టి శిల జవ్వని రూపగుటొక్క వింత సుస్థిరముగ నీటిపై గిరులు తేలినదొక్కటి వింతగాని నీ స్మరణదనర్చు మానవులు సద్గతి చెందినదెంత వింత ఈ ధరను ధరాత్మజారమణ దాశరథి కరుణాపయోనిధి. ఓ దయాసాగరా, దశరథ కుమార శ్రీరామ, నీ పాదాలు తాకగానే ఆ రాయి స్త్రీగా
మారినది. శాపవశాత్తు ఉన్నటువంటి ఆ అహల్య మళ్ళీ తన రూపాన్ని పొందింది. అదొక ఆశ్చర్యం. లంకకు వారధి నిర్మించే వేళ పెద్ద పెద్ద బండరాళ్ళు నీటిపై తేలడం అదో ఆశ్చర్యం. పుడమి తల్లి పుత్రిక అయినటువంటి సీతమ్మకు భర్తయిన ఓ రామచంద్ర, ఈ భూమిపై నీ నామస్మరణతోనే మానవులు మోక్షాన్ని పొందడం ఇంకెంతో ఆశ్చర్యం కదా. స్వామి, నీ పాదస్పర్శ కలిగినటువంటి రాతి నాతిగా మారినది కదా. స్వామి, నీ చూపులు ప్రసరిస్తూ ఉన్నటువంటి మేము ఏమైపోతామో అన్నటువంటి భ్రమ మాకు కలుగుతూ ఉన్నది అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా స్వామి, నీ క్రీగంటి చూపులు మాపై ప్రసరిస్తే చాలు కదా, అదే ఈ జన్మకు సార్థక్యం కదా అంటూ మనం అందరం కూడాను అనుపమానమైన ముగ్ధ మనోహర స్వరూపధారి అయినటువంటి ఆ కోదండరామస్వామి వారిని శరణు వేడాలి. ఆహా, చూడండి, వాక్కులకు అందనటువంటి స్వరూపం అది. ఆ రామచంద్రుని యొక్క స్వరూపాన్ని చక్కగా కళా సరస్వతిని సమారాధన చేస్తూ భక్తులందరూ కూడాను ఆనంద పారవశ్యానికి లోనవుతూ ఉన్నారు. స్వామి, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష అంటూ సర్వాత్మన శరణాగతిని వేడినట్లయితే ఆ రామచంద్రుడు తన చల్లని చూపులను మనపై ప్రసరించి ఈ లౌకికమైనటువంటి కష్టాల కడగండ్ల నుంచి మనల్ని దూరానికి తీసుకువెళ్ళి తన పాదాల చెంతకు చేర్చుకుంటాడు. जय चिन्तिताभीष्टदायका श्रीपतिपुरनायका जय चिन्तिताभीष्टदायका श्रीपतिपुरनायका जय चिन्तिताभीष्टदायका शिवसाधिताखिलतारका मानुषाहितमारका मामका घनिवारका मानुषाहितमारका
సంచిత రఘుకుల దీపక భావ సంతోష ప్రాపక అభంగ మంజుల చాపక శ్రీపతి పురనాయక శ్రీ వెంకటనాథ రూపక సంచిత రఘుకుల దీపక భావ సంతోష ప్రాపక అభంగ మంజుల చాపక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్ట దాయక శ్రీపతి పురనాయక ఆ మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే న జానే. తిరుపతి క్షేత్రంలో విలసిల్లుతూ ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రాత్రివేళ అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మని కోదండరామస్వామి వారిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఆనంద తన్మయత్వాన్ని పొందుతూ ఉన్నాం. చూడండి, ఎల్లలోకములను ఏలేటువంటి ఆ కోదండరామస్వామి వెళ్ళగొడుగుల కింద అడుగడుగు అలా 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 కదులుతూ మన యదసీమల చెంతకు చేరుతూ ఉన్నటువంటి దివ్య మనోహరమైన దృశ్యాన్ని మనం అందరం కూడాను వీక్షిస్తూ ఉన్నాం. స్వామి, నీ క్రీగంటి చూపు మాపై ప్రసరిస్తే చాలు కష్టాల కడగండ్లన్నీ కూడాను దూరీకృతాలవుతాయి. అటు భద్రగజాలు ఆనంద తన్మయత్వంతో ఆ రామచంద్రుని యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉన్నటువంటి భక్త శిఖామణులు, ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నటువంటి అర్చక స్వాములు, అంతర్జాల మాధ్యమంగా వీక్షిస్తూ ఉన్నటువంటి మనం అందరం కూడాను ధన్యులమవుతూ ఉన్నాం కదా. స్వామి రామచంద్ర, కోతికి శక్యమా అసుర కోటుల గెల్వను గెల్చెపో నిజంబాతనిమేన సీత కరుడౌట దవానలుడెట్టి వింత మా సీత పతివ్రతా మహిమ సేవక భాగ్యం మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధి. ఓ దశరథతనయ, కరుణాసాగరా, శ్రీరామ, కోటాను కోట్ల రాక్షసుల్ని గెలవడం ఒక వానరానికి వీలవుతుందా? పోని గెలిచిందే అనుకుందాం, కానీ ఆ తోకకు పెట్టినటువంటి నిప్పు కాలకుండా చల్లదనాన్ని కలిగించటం ఎంత ఆశ్చర్యం స్వామి. దానికి కారణం ఆ సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య మహిమ కదా, నిన్ను సేవించడం అనేటువంటి భాగ్యం కదా. నీ దయాగుణాన్ని వర్ణించేందుకు ఆ విధాతకైనా వీలుపడదు స్వామి అని రామదాస కవీంద్రుల వారు ఎంతో చక్కగా ప్రవచిస్తూ ఉన్నారు. రామచంద్ర, నీ జీవనం ద్వారా సమస్త విశ్వానికి కూడా ఆదర్శ తత్వాన్ని నువ్వు అందించావు స్వామి. అశ్వవాహనాన్ని అధిరోహించి చిద్విలాసాన్ని మా పైన కురిపిస్తూ ఉన్నటువంటి ఓ రామచంద్ర, నీవు ఉపదేశించినటువంటి నీతులు సమస్త లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడాను అన్వయించుకొని ఆచరించదగినటువంటివి. అమ్మ కౌసల్యమ్మతో ధర్మ నిర్ణయాన్ని చెబుతూ నీవు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించదగినటువంటివి. పోకట పెట్టి ధర్మమును భోగములందడి ఆశ చేసి అస్తోకపు సద్యశంబు కడు దూరము నెట్టగా చాలా తల్లిరో ప్రాకట భంగి చూడ త్రుటి భంగురమాయువుగాన ధర్మముంచే కొనకెట్లు హీనమగు శ్రీలకునై తమిసేయ జాలుదున్. అమ్మా,
ఈ భోగాల మీద అనవసరంగా ఆశలు పెట్టుకొని నేను ధర్మాన్ని నాశనం చేయలేను. ధర్మాన్ని ఆచరించడం వల్ల వచ్చే గొప్ప యశస్సుని వదులుకోను. ఎప్పుడు గతిస్తామో చెప్పలేం, ఆయువు త్రుటిలోనే అంతం కావచ్చు. ఈ క్షణికమైన బ్రతుకు కోసం హీనమైన సంపదలకై వెంపర్లాడను అంటూ నీవందించినటువంటి ఉపదేశం అద్భుతం, అద్వితీయం స్వామి. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. ఓ